వివిధ జిల్లాలో ఉన్న ఉద్యోగుల మనోభావాలను ఇలా తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. మరి ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూసేవలసిన బాధ్యత ప్రభుత్వానిపై ఉన్నది. కానీ గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ను ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా పెండింగ్ ఉండడం, 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. ఒక డిఏ ఇచ్చిండు, మళ్ళీ ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడకుండా, ఆర్థిక పరమైన కానీ కూడా సమస్యలు ఇలా పెండింగ్ ఉండడం మాట వాస్తవం. మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గతంలో ఉన్న ఆ ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోను ఈహెచ్ఎస్ మీద ఒక కమిటీ వేసింది. కనీసం ఆ జీవోను మాట్లాడే బాధ్యతను కూడా ఇలా ప్రభుత్వం తీసుకోలేని పరిస్థితి. కొందరు మంత్రులైతే కనీసం రివ్యూ చేయకుండా పథకాలు అయితే ఇస్తున్నారు, కానీ ఆ పథకాలు వెనకాల ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎట్లయితే బాగుంటుందనే చర్చ జరగకుండా ఏదైనా ఇచ్చినప్పుడు మీ దాని తగ్గట్టు బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ ద్వారా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటారు. ఇలా పంచాయతీ సెక్రటరీలు అయినా అన్ని గ్రామ పంచాయతీల్లో చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఉన్న కార్యదర్శికి లక్షలలో పైసలు వచ్చేది ఉన్నది. ఇలా హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఇలా చాలా మంది అక్కడ ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరే పెట్టుకునే పరిస్థితి. ఇలా మార్కెటింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి. నిన్ననే 7 ఇలా సస్పెండ్ చేయడం, మరి కనీసం అది ఏం జరిగిందో చూడకుండా అక్కడ ఏమైనా ల్యాబ్స్ జరిగితే కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలా సస్పెండ్ చేసిన వాళ్ళని రిజిస్టర్ చేయకుండా, కనీసం మాట్లాడకుండా, ఇలా ఉద్యోగ సంఘాలను జేఏసీని పిలిచి కనీసం మాట్లాడకుండా ఉండడం, పిఆర్సీ ఏసీ ఇలా దాదాపు సంవత్సరం గడిచిపోయినా ఇవాళ ఇంకా కూడా ఆ కమిటీని ఇంకా కాలయాపన కమిటీలుగా చేయడం చాలా మంది ఉద్యోగులలో బాధాకరంగా ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, త్వరలోనే మా సమస్యలన్నీ పరిష్కార మార్గంగా అవుతాయని, మీరు కోరినట్టు మార్చి తర్వాత మంచి ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్థిక పరమైన కానీ రీమెంట్ కమిటీ చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు అన్నారు. కాబట్టి త్వరలోనే జేఏసీని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో పనిముట్లం గడప గడపకు సంక్షేమ పథకాలు తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రభుత్వం మేము కూడా దాంట్లో భాగస్వాములం అయినాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల వైపు చూడకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము అడ్డా మీద కూలీలం కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జవాబాదారీ వ్యవస్థలో ఉన్నప్పటికీ తక్షణమే మా రాష్ట్ర అధ్యక్షుడిని పిలిపించి ఈ సమస్యల మీద మాట్లాడండి. గంట సేపు మాట ఇచ్చినాం, ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమం చేయమన్నాం. ఇచ్చిన మాటకు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి నాయకత్వం చాలా గౌరవంగా ఉన్నాం. మరి కొన్ని కనీసం ఆ రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేసే సమయం కూడా మీరు కేటాయించలేదు.